ఎలక్షన్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఎలక్షన్ మిషన్ 2019 పై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో దుర్మార్గులంతా ఏకమయ్యారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపే లక్ష్యంగా అంతా ఏకమవుతున్నారన్నారు. ఒకవైపు మోడీ, మరోవైపు కేసీఆర్, ఇంకోవైపు జగన్ ముగ్గురు ఆంధ్రప్రదేశ్పై ముప్పేట దాడి చేస్తున్నారన్నారు. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ డైరెక్షన్ వల్లే టీడీపీ నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నేతలపై కేసీఆర్ పాత కేసులు తవ్వితోడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నారన్నారు. దారి మూసేస్తా, గుడిసెలు పీకేస్తామని పుంగనూరులో బెదిరింపులకు పాల్పడుతున్నారని, మైలవరంలో వైసీపీ నేతలు రణరంగం సృష్టించారని చంద్రబాబు మండిపడ్డారు. వైసీపీకి ఓటు వేస్తే మన ఇళ్లలో మనం అద్దెకుండాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. ఇక చంద్రబాబు వ్యాఖ్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. లక్ష్మీదుర్గ కొద్దిసేపటి క్రితం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి కేవలం 5 రోజులు మాత్రమే ఉంది. కార్యకర్తలు, నాయకులంతా విస్తృతంగా పర్యటించాలి, ప్రజలందరినీ ఆకట్టుకునే విధంగా కూడా ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలని వారికి వివరించాలని చెప్పారు. మరోవైపు చూసుకుంటే కనుక కుట్ర రాజకీయాలు రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతున్నాయి, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, నాన్ బెయిలబుల్ కేసులు అంటూ కూడా తెలంగాణ నుంచి కూడా ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఏ విధంగా కేసీఆర్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మోడీ ముగ్గురు కూడా దుర్మార్గుల్లా మారి ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ పట్ల ఏ విధంగా వ్యవహరిస్తున్నారో ప్రజలంతా అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగా వైసీపీ దాష్టీకాలను కూడా నిన్న చూసాము. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వైసీపీ దాడులు మితిమీరిపోతున్నాయి. నిన్న పోలీసులను కూడా వెంటబడి మైలవరంలో కొట్టిన పరిస్థితి అయితే రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇటువంటి అరాచక శక్తులకి రాజ్యాధికారం అప్పగిస్తే రాష్ట్రం ఏమైపోతుందో ఒకసారి ప్రజలంతా ఆలోచించాలి. ఏదైనా వీరి బెదిరింపు రాజకీయాలకు ఎవరూ భయపడేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళ పేషం అనుస్తాం, 2019 ఎన్నికల్లో విజయం సాధిస్తామని చంద్రబాబు నేతలకు దశాదిశాన్ని నిర్దేశం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి కొనసాగుతుంది, ఏ విధంగా చేస్తున్నారు, ఎటువంటి ప్రకటనలు ఆయన చేస్తున్నారో కూడా అందరూ గమనించాలి. ఏ విధంగా కుట్ర రాజకీయాలు కావచ్చు, ఐటీ దాడులు, ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎవరైనా ఐటీ దాడులు చేస్తారా, ఇంకో 4-5 రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా ఈ టైంలో అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టడానికి, పార్టీని ఇబ్బంది పెట్టడానికి ఐటీ దాడులు ఎందుకు చేస్తున్నారు? పైనుంచి బీజేపీ డైరెక్షన్ వల్లనే ఐటీ దాడులు చేస్తున్నారు. ఈ విధంగా చూస్తే నిన్న పొన్నూరులో కావచ్చు, పొంగనూరులో కావచ్చు, మైలవరంలో కావచ్చు, ఎక్కడ చూసినా కూడా రోజు వైసీపీ దాష్టీకాలు మరీ మితిమీరిపోతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరింత ఉధృతంగా వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలకు కూడా అన్ని వాస్తవాలు వివరించాలి. ఎవరు అరాచక శక్తుల్ని ప్రోత్సహిస్తున్నారు, ఎవరు అరాచకంగా చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలంతా గమనిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ఖాయం. 150 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు టీడీపీ గెలవబోతుంది. ఎక్కడ చూసినా ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని కూడా నేతలకు చంద్రబాబు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.